హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా యొక్క చేనికి వెళ్తున్నాను. అలా వెళ్తుండగా దారిలో నిమ్మకాయలు కనిపించినాయి. 3 తీసుకున్నాను. దారిలో అలాగ అడ్డుగా ఉండింది. ఆ కత్తితో నేను నరికేసాను. చాలా జాగ్రత్తగా నరకాలి. మా యొక్క కొండకి ఎక్కుతుంటే ఎవరెస్ట్‌కి ఎక్కినట్టుంది. అలా కొండకి ఎక్కుతుంటే నా చెప్పులు విడిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. సర్లే విడిపోయిందాన్ని పక్కన పెట్టేసాను. అక్కడ వెళ్ళేసరికి మా డాడీ పూజ చేస్తున్నాడు. మా ట్రైబల్ గ్రామంలో ఏదైనా పని చేసే ముందు పూజ చేస్తారు. పూజ అయితే అయిపోయింది. మా డాడీ పని స్టార్ట్ చేసాడు. మా డాడీ అయితే తవ్వుతున్నాడు గుణపంతో. ఇవో ఫ్రెండ్స్, ఇవే మిరియాలు అంటారు. ఈ మిరియాలు మా డాడీ తీసేసి నాటుతున్నారు చూడండి. మా డాడీ అయితే ఆ మొక్క వేసేసి మట్టి కప్పిస్తున్నాడు చూడండి. మా ఏజెన్సీలో మిరియాలు ఎక్కువ పండిస్తారు. మా గిరిజన ప్రాంతాలలో ఇలాంటి మిరియాలు పండించుకుంటే సంవత్సరానికి మనకు 1,00,000, 2,00,000 మనకి ఆదాయం అనేది వస్తుంది అన్నమాట. ఇలా పండించుకుంటే మిరియాలు నాటడం అంటే అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కాఫీ నేను చేతిలో పట్టుకుని ఉండాను కదా, అవే కాఫీ మొక్కలు. అవే ఇప్పుడు మా డాడీ నాటుతున్నారు చూడండి. నేను కూడా గుణపం పట్టుకొని మా చెల్లికి మా డాడీకి సాయం చేశాను. నేను కూడా ఒక 10, 20 మొక్కలు నాటాను. మా ఏజెన్సీలో కాఫీ కూడా పండిస్తారన్నమాట. ఎందుకు పండిస్తారో అది మీకు కూడా తెలిసే ఉంటుంది. మా చెల్లి కాలికి ఎందుకు వెళ్ళడం కర్రలు తీసుకెళ్తుంది ఇంటికాడ చూడండి. ఇలా కర్రలు మోసుకుంటూ వెళ్ళడం అంటే డౌన్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇదే మా ఊరు. మా ఊరు మొత్తం పొగ మంచుతో కప్పబడి ఉంది చూడండి.